హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డోలా. సో ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి కిష్కింధపురి. కిష్కింధపురి మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా. నిన్ననే ప్రీమియర్ చూశాను నైట్. డైరెక్టర్ వచ్చేసి కౌశిక్ గల్లపాటి. సో ఈ సినిమా సాహు గరబటి గారు ప్రొడ్యూస్ చేశారు, షైన్ స్క్రీన్స్. సో సినిమా వచ్చేసి నా నా ఒపీనియన్ అయితే ఇట్స్ వన్ టైం వాచబుల్. ఎందుకంటే ఈ సినిమా హారర్ సినిమా. ఈ సినిమా అనేది హారర్ పరంగా ఓకే. అండ్ స్టోరీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. క్లైమాక్స్ కూడా కొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనుకున్నా. ఈ సినిమాలో అందరూ చాలా బాగా చేస్తారు. అందరూ అంటే మన కామెడీ అంత ఏం లేదు. కామెడీ అయితే సినిమా అయితే మంచి స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్, మెయిన్ బీజిఎమ్స్. సినిమాలో మనం మెయిన్ గా మాట్లాడేది సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఈ సినిమాకి ఎంత ప్లస్ పాయింట్ ఏంటంటే మనం మస్తు చోట్లలో భయపడతాం ఈ సినిమాలో. ఫస్ట్ స్టార్టింగ్ అయినా కానీ అందులో మధ్యలో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది, ట్రైన్ కడ సీన్ అయినా. అండ్ ఇంకా మస్తుగా ఉన్నాయి అట్లాంటివి చెప్పుకోవాల్సినవి. మీరు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి, మంచిగా అనిపిస్తుంది హారర్. ఈ సినిమాకి స్టోరీ అంటే నాకు అంటే ఇది ఇది ఎట్లా చెప్పాలంటే నీకు అంటే ఇది ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది స్టోరీ. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరం మస్తు నటించింది. అంటే తనకి దయ్యం పట్టినాక ఆ గోడ మీదకి అదొక షాట్ ఉంటుంది, అదైతే ఎక్సలెంట్ అసలు. హాస్పిటల్ సీన్ కొంచెం ఏమైందంటే కొంచెం క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేదని నా ఫీలింగ్. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏమనుకుంటాడేమో తెలియదు కానీ ఇలా ఆయన నటించిన అన్ని సినిమాలు ఒక పెద్ద లెంతీ డైలాగ్ ని ఆయన స్పీడ్ గా చెప్పడం, అది ఇంతకుముందు సినిమాలో మనం భైరవం సినిమాలో చూసాం, ఈ సినిమాలో చూస్తున్నాం. అలా చెప్పించుకుంటుండో ఎట్లనో తెలియదు కానీ సినిమాలో అయితే ఒక లెంతీ డైలాగ్ ఉంది ఆయనకి. మంచిగా చెప్పిండు. అది కూడా మెల్లమెల్లగా మంచి మంచి యాక్టర్ అవుతుండే ఆయన కూడా. చాలా రోజుల తర్వాత ఈ సినిమా అనేది తన నుంచి వచ్చిన ఒక మంచి సినిమా. అంటే ఒక ట్రాక్ లోకి వస్తున్నాడు ఆయన కూడా. సినిమా సక్సెస్ అవుతుంది, మంచిగా ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మీరు మంచిగా హారర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మంచి థియేటర్కి వెళ్ళి, సౌండ్ డిజైన్ థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అక్కడక్కడ హారర్ సీన్స్ అన్ని మంచి భలే చేశారు. ఈ సినిమాలో మెయిన్గా వచ్చేసి శాండీ చేశాడండి. శాండీ అయితే చాలా అద్భుతంగా చేశాడు. తన చిన్న డిఫరెంట్లీ ఏబుల్ రోల్ చేశాడు. తన చిన్నప్పుడు శాండీ చేసిన అబ్బాయి అయినా ఇతనైనా చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో ఎవరిని చూసినా కానీ మస్తు భయం అవుతుంది, వాళ్ళ మేకప్ అలా ఉందన్నమాట. సూపర్ చేసిండు శాండీ. మ్యూజిక్ కూడా బాగుంది, చైతన్ భరద్వాజ్. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ కొంచెం కొన్ని దగ్గర పోయింది కానీ ఓకే, బెటర్. యూ కెన్ వాచ్ ఫర్ వన్ టైమ్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ ఇంకా వస్తూనే ఉంటాయి. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.